శాసనసభ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగం ద్వారా రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలు వివరించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గవర్నర్తో చర్చించిన తర్వాతే ప్రసంగాన్ని తయారు చేశామన్నారు. రాజులు రాజ్యాలు పోయినా రాచరికపు పోకడలు పోలేదన్నారు. కొందరు ఇంకా తాము రాజులుగా భావిస్తున్నారని విమర్శించారు. నియంత పోకడలతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు అదే అహంకారం, లేనప్పుడు అదే అహంకార ధోరణి ఉందని ప్రతిపక్షంపై మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నాయకులన్నారు. కేసీఆర్ సభకు హాజరై సూచనలు, సలహాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న సంకల్పాన్ని, గొప్ప విజన్ని ఆవిష్కరిస్తూ తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గౌరవ శ్రీ శివప్రతాప్ శుక్లా గారు ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగం చారిత్రాత్మకం. ఆయన చేసిన ప్రసంగం కేవలం అక్షరాల రూపంలో ఉన్న ఆలోచనలు కాదు, తెలంగాణ అభివృద్ధికి మార్గదర్శి. 2034 సంవత్సరం నాటికి $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా, 2047 సంవత్సరం నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ రాష్ట్రం ఎదగడానికి అవసరమైన విశిష్ట ప్రణాళిక. అటువంటి గొప్ప సంకల్పాన్ని పవిత్ర శాసనసభ వేదిక నుండి రాష్ట్ర ప్రజల ముందు ఉంచిన గవర్నర్ శ్రీ శుక్లా గారికి ఈ సందర్భంగా సభానాయకుడిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గౌరవనీయులైన గవర్నర్ గారి ప్రసంగం, ధన్యవాదాల తీర్మానానికి మా సభ్యులు బాలు నాయక్ గారు సభలో ప్రవేశపెట్టారు. సభ్యులు ఆది శ్రీనివాస్ గారు మద్దతు ఇచ్చారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపడం ఆనవాయితీ. ప్రజాస్వామ్యంలో అది సభా సాంప్రదాయం. ప్రధాన ప్రతిపక్షం కూడా హుందాగా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతుందని ఆశించాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంలో కలిసి వస్తుందని ఆశపడ్డాం. కానీ ఆ పార్టీ తమ అహంకార ప్రవర్తనను మార్చుకోలేదు. ధన్యవాదాలు తెలపాల్సిన చోట కూడా ప్రధాన ప్రతిపక్ష నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో సభను తప్పుదోవ పట్టించారు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ అంశం తీవ్ర నిరాశకు గురి చేసింది. అధ్యక్ష, రాజులు పోయినా రాజ్యాలు పోయినా రాచరిక పోకడలు మాత్రం మారలేదు. పూర్వం ఒకరి నుంచి ఇంకొకరికి రాజ్యాధికారం మార్పిడి జరిగినప్పుడు యుద్ధాలలో వేలాది కుత్తుకలు తెగేవి, రక్తం వరదలై పారేది. అప్పుడే అధికారం బదలాయింపు జరిగేది. అది రాచరిక వ్యవస్థ. కానీ ఈనాడు ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులుగా మారి ప్రజాస్వామ్య పద్ధతుల్లో నాయకుల్ని ఎన్నుకుంటున్నాం. కొందరు ఇంకా తమను తాము రాజులుగా భావిస్తున్నారు. ప్రజలు తప్పు చేశారని అనుకుంటున్నారు. నియంత పోకడలను అనుసరిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఎందుకంటే రాచరికంలో వారసత్వానికి అవకాశం ఉంది. తాతల నుంచి తండ్రులకు, తండ్రుల నుంచి కొడుకులకు, కొడుకుల నుంచి వాళ్ళ కొడుకులకు అధికారం వారసత్వంగా వచ్చేది మనం చరిత్రలో చూసినాం. ఈరోజు కూడా అదే విధంగా వారసత్వం వస్తుందనుకొని ఆశపడి భంగపడి ఈరోజు ఆ బాధతో, దుఃఖంతో సమయము, సందర్భము, ఏమి మాట్లాడాలి ఏమి మాట్లాడకూడదనే విచక్షణను కూడా ప్రదర్శించకుండా వారిదైన శైలిలో వారు మాట్లాడడం జరుగుతుంది. అధ్యక్ష, శాసనసభ ఆవరణలో తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకున్న సందర్భంలో కొత్త గవర్నర్ శుక్లా గారికి శుభాకాంక్షలు తెలిపేందుకైనా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వస్తారని మేము ఆశించాం. కానీ ఇంకా ప్రజలే తప్పు చేశారని అనుకుంటూ అహంకార ధోరణితో వ్యవహరిస్తున్నారు. 76 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ప్రభుత్వాలు మారినా ఇలా సంప్రదాయాలను ఎవరు ఉల్లంఘించలేదు. అధికారంలో ఉన్నప్పుడు అదే అహంకార ధోరణి, ప్రజలు బుద్ధి చెప్పి ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా ఇప్పుడు అదే తీరుగా వ్యవహరిస్తున్నారు. అధ్యక్ష,